వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అత్త ఆపరేషన్కి అయితే వెళ్ళొచ్చింది చూడండి. వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే మా అత్త డిస్ప్లే పోయింది కదా ఫోను, అందుకనే వీడియో అయితే తీయలేదన్నమాట. ఎమర్జెన్సీలో నాను ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా సో ఇంకా హాస్పిటల్కి చక్కగా వీళ్ళు ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను కదండి. మా అత్త మారుతుందిగా నడలేక నడుస్తుంది కదండి. ఓకేనండి, మరి మొత్తానికి అయితే ఇంక మా అత్తకి ఆపరేషన్ అయితే అయిపోయింది అనమాట. సో 3 రోజులు అయింది అనమాట ఆపరేషన్ అయిపోయి. మరి 9 రోజుల తర్వాత అయితే అది ఇక్కడన్నా ఆమెకి కుట్లు వేసి ఉంటారు కదా, ఆ కుట్లు ఇక్కడన్నా ఉప్పేసుకోవచ్చు, లేదంటే అక్కడే హాస్పిటల్ దగ్గరికన్నా మనకు ఓపిక ఉంటే అక్కడే అన్నా ఉప్పేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడికైనా ఇక్కడన్నా తీసుకోవచ్చు, అక్కడైనా తీసేసుకోవచ్చు. 9 రోజుల వరకు ఇంకా మా అత్త కుట్లు ఉంటాయి కదా. కొంచెం చేతి ఆపరేషన్ అండి, మీరు కామెంట్లో పెట్టారు కదా. సో ఏ ఆపరేషన్ చేయాలని కామెంట్ పెట్టాం కదా, ఆ కామెంట్లో చెప్పాం కదా వీడియోలో. మీరు కామెంట్ అయితే పెట్టారు కదా చేతి ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది అక్క అని. సో మీరు చెప్పినట్టే చేతి ఆపరేషన్ చేయించాను మా అత్తకి. సో ఏదేమైనా మొత్తానికైతే అయిపోయిందనమాట. మా అత్తకి ఆపరేషన్ అయితే అయిపోయింది. సో 3 రోజుల వరకు ఈరోజు 3 రోజులు అయింది చేసి. ఇంకా ఈరోజైతే డిశ్చార్జ్ చేశారు. ఆ హాస్పిటల్లో వీడియో అనుకున్నాం కానీ బట్ ఫోన్లో ఛార్జింగ్ లేదు. 3 days అక్కడే ఉన్నామన్నమాట. సో అక్కడికి ఛార్జింగ్ అయితే తీసుకెళ్ళాలి నేను. సో ఏదేమైనా ఫ్రెండ్స్, దేవుని దేవలో మంచిగా సంతోషంగా అయితే నేను అనుకున్న రీతి అనుకున్న టైంలోనే సో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాను నాకు. డబ్బులు ఇబ్బంది ఉన్నా కూడా సో చాలా నేను అనుకున్నది అయితే దేవుడు జరిపించాడు. సో ఏదేమైనా ఫ్రెండ్స్, అందరి ఆశీస్సుల వల్ల, దేవుని ఆశీస్సుల వల్ల మొత్తానికైతే మా అత్తకి ఆపరేషన్ అయితే అయిపోయింది. మన సబ్స్క్రైబర్ల వాళ్ళకు కూడా చాలా నేను చెప్పగలిగింది ఏంటంటే, సో మీరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో ఇంకా మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవ్వడానికి కూడా మీరు సపోర్ట్ చేయండి. సో ఏదేమైనా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాము. సో మొత్తానికైతే ఫ్రెండ్స్, మరి ఇంకా తల్లి బిడ్డ క్షేమంతో ఇంటికైతే చేరుకున్నాం మేము ఇంటికైతే. సో ఇంకా నెక్స్ట్ మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాం మా అత్తతో. సో ఇంకా మా అత్త చూడండి ఏం చేస్తుందో చూడండి. మా అత్తతో మాట్లాడిస్తాను. బట్ నాని ఏట్లు పడతావు అనుకుంటా. అన్నీ మారుతుందిగా, అన్నీ మారుతాయి. ఇలా ఉండేయండి ఆపరేషన్ చేయించుకొని నిన్ననే అనమాట. 3 days అయిందని చెప్పినాను కదా. మారుతూ వచ్చినప్పటి నుంచి ఇంకా నేనే లైట్గా అట్లా తిరుగులాడమని చెప్తున్నా. సో అప్పటికైనా కొంచెం తిరుగులాడితే బాగుంటుందేమో అని ఆమె తిరుగులాడుతుంది. 9 రోజులు కదా కుట్లు ఉప్పేది. ఆమెకు 9 రోజులకి కుట్లు ఉప్పేది అని చెప్పానంట. అందుకని మిగతా వీడియోలో మాట్లాడలేండి. నానిట్రా తల్లి అటువంటి పిల్లలు నేను హాస్పిటల్లో ఉండి మా అత్త దగ్గర ఉండి పిల్లలు ఈడే ఇడిచిపెట్టిపోయినాం చూడండి. ఊకుండ్రా బాబా.
అని పండు తింటానేమో. సో ఏమైనా వీడియో అయితే ఇదనమాట. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, మా వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాము. సో ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే మార్త అయితే ఆపరేషన్ అయిపోయింది చూడండి. ఇప్పటి నుంచి ఇంకా 9 రోజుల వరకు కొంచెం నొప్పి ఉంటుందని చెప్పినారు అనమాట. 9 రోజుల వరకు, 9 రోజుల తర్వాత మరి పుట్టుకోమన్నారంట. సో ఏదేమన్నా ఏ చిన్నదైనా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతి విషయంలో మీకు వీడియోలో చెప్తాం రండి. సో మార్త హాయ్ అని చెప్పు, షేగు మీకు షాప్ కదా. అవునా అవునా పన్నా ఇస్తానులే అమ్మ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో ఇదనమాట. సో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ మంచి వీడియోతో మేము ముందుంటాము. సో ఏదేమైనా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాం ఫ్రెండ్స్. ఇంకా మాతో అంటే ఆపరేషన్ అయితే అయిపోయింది మొత్తానికి, దేవుని దయ ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇంకా 5 నెలల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఉండాలి కదా. సో ఇంకా 8 నెలల వరకు ఆమెకి ఇంకా కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఏదేమన్నా మంచిగా మరి కోలుకొని మళ్ళీ వీడియో ముందుకు వచ్చేటట్టు కోరుకున్నాము. సో ఏదేమైనా ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే మీ సపోర్ట్, మంచి సపోర్ట్ మీరు ఇవ్వాలనే నమ్మకంతో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.